తెలంగాణ ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభలో ఆమె పాల్గొన్నారు. ఉద్యమకారులను పట్టించుకోలేదు కాబట్టే కేసీఆర్ పదవి కోల్పోవాల్సి వచ్చిందన్న కవిత అదే పరిస్థితి రేవంత్ రెడ్డి కూడా తప్పదని వ్యాఖ్యానించారు. వచ్చే బడ్జెట్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న కవిత అందుకు ప్రొఫెసర్ కోదండరాం ప్రయత్నం చేయాలని సూచించారు. కోదండరాం సార్ను చూసే రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించారని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో మరి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు ఏదైతే మీరు ఇస్తామని చెప్పారో 25,000 రూపాయల పెన్షన్ ప్రతి అమరవీరుల కుటుంబానికి ఇస్తా అన్నారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. దానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటన చేయాలి. రెండవది, ప్రతి చోట ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తామన్నారు. ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలి. ఉద్యమకారులందరికీ కూడా మరి 250 గజాల జాగా ఇస్తామని చెప్పిండ్రు. ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్లో ప్రకటించాలి, అసెంబ్లీలో ప్రకటన చేయాలి. ఉట్టికి కాదు, ఉద్యమకారులకు ఏదైతే సంక్షేమ బోర్డు పెడతామన్నారో ఆ సంక్షేమ బోర్డు ప్రకటన చేయాలి.